గుడ్ మార్నింగ్. నాగార్జున. హలో చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం. మై నేమ్ ఇస్ మార్నింగ్. నాగార్జున. Yeah, Nagarjuna, what we have learned in the previous class. డేటా టైప్స్ అండ్ వేరియబుల్స్, Okay. గూగుల్ కొలాబ్ లో ప్రోగ్రామ్ ఎలా రాయాలి అనేసి చెప్పారు. Okay. Cool. Okay. Fine. డేటా టైప్స్ ఏమేమి డేటా టైప్స్ నేర్చుకున్నారు? ఇంకెవరైనా ఆన్సర్ చేయండి చూద్దాం. థ్యాంక్ యూ నాగార్జున. గుడ్ వన్. హలో ఇంకెవరైనా మేడం. చెప్పండి. డేటా టైప్స్ ఏమేమి ఉన్నాయో చెప్పండి. మై నేమ్ ఇస్ ఆనంద్ మేడం. హే ఆనంద్. డేటా టైప్స్ ఇంటూ ఫ్లోటు క్యార్ బూలియం డేటా టైప్స్ మనకి క్యార్ ఉందా మనకి పైథాన్ లో? మేడం. క్యార్ ఉందా పైథాన్ లో? ఇంటూ ఫ్లోటు బూలియం మేడం. ఇంటూ ఫ్లోట్ స్ట్రింగ్ బూలియన్. ఓకే, బూలియం ఈ ఎస్ మేడం. 4 మెయిన్ డేటా టైప్స్ అన్నమాట. ఎస్ మేడం. ఇంకొక ఓకే, థ్యాంక్ యూ ఆనంద్. నైస్. కానీ క్యార్ లేదు, అందరు గుర్తుంచుకోండి. సిహెచ్ఏఆర్ అన్న క్యారెక్టర్ లేదు. ఓకే. ఎస్ స్ట్రింగ్ మేడం. అంటే ఎస్టిఆర్ వాడతాం. అదే ఎస్టిఆర్ కి మనం ఏ ఏ ఒక నేమ్ అయినా సరే డబుల్ కోట్స్ లో ఏవి ఇచ్చినా అది స్ట్రింగ్ అయిపోతుంది అనమాట. ఓకే, దాని అన్నిటికీ స్ట్రింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. స్ట్రింగ్ ప్రాపర్టీస్ ఏంటి, ఒక స్ట్రింగ్ ని మీరు ఎలా మోడిఫై చేయొచ్చు, ఎలా కట్ చేయొచ్చు, ఎలా అతికించొచ్చు, ఇవన్నీ కూడా మనం ఈ క్లాస్‌లోను, ఫర్దర్ క్లాసెస్‌లోను చూసుకుంటాం. ఓకే. సరే. ఓకే. ఇది రీక్యాప్ లాస్ట్ క్లాస్‌కి. వెరీ గుడ్. సో, మనం ఈరోజు క్లాస్‌లోకి వెళ్ళిపోదాం. ఆహ్, సో, నేను ఒక జుపైటర్ నోట్‌బుక్ ఓపెన్ చేసుకుంటా ఆబ్వియస్‌లీ. గివ్ మీ ఎ మినిట్. ఓకే. ఈరోజు డే 3 కదా! 2 డేస్ అయింది. ఆహ్, టాస్క్స్ కంప్లీట్ చేసారా? అసెస్‌మెంట్‌లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరికన్నా? స్క్రీన్ కనపడుతుందా? కనపడుతుంది మేడం. ఎస్ మ్యామ్. ఓకే. మా టాస్క్స్‌లోను క్వెషన్స్‌లోను ఏమన్నా డౌట్స్ ఉంటే లాస్ట్ 10 మినిట్స్ గుర్తుపెట్టుకొని అడగండి. నేను అప్పుడు క్లియర్ చేస్తాను. ఇప్పుడు క్లాస్‌లోకెళ్ళిపోదాం. ఫ్రెష్‌గా ఉంటారు కదా! అందుకని. ఓకే. సో, డే 3 ఈరోజు ఏం నేర్చుకుందామంటే, మీకు అర్థమెటిక్ ఆపరేటర్స్ అయిపోయాయా? నో మేడం. ప్లస్, మైనస్, ఇంటూ అవన్నీ ఐడియా ఉన్నాయి, బట్ మన క్లాస్ లో అయితే చెప్పలేదు. నిజంగా? అంటే మ్యామ్ వేరియబుల్ చెప్పినప్పుడు చెప్పినారు మ్యామ్. చెప్పాను. అర్థమెటిక్ ఆపరేటర్స్ అయిపోయింది లాస్ట్ క్లాస్‌లో. మంచిగా నిద్రపోయినారా అందరూ? సారీ సారీ కంప్లీటెడ్. ఆ! సారీ సారీ మేడం. ఆ! నవ్వు చక్కగా అప్పుడు. సారీ మేడం అంట. ఓకే. లాస్ట్ క్లాస్‌లో ఒక్క నిమిషం ఉండండి. నా దగ్గర ఫైల్స్ ఉన్నాయి. అరెరే! పిల్లలు. అదే మ్యామ్ చెప్పారు మ్యామ్. అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ చెప్పారు మ్యామ్. చెప్పాను. డివిజన్ చెప్తాను. కూడా. అవును. ఆ! ఓకే. ఒక్క నిమిషం. కిందకెళ్తా నేను. హ్మ్. ఓకే. ఫైన్. ఇది కూడా షేర్ చేస్తాను. ఇది షేర్‌లోనే ఉందా? కనబడుతుందా ఇది స్క్రీన్ మీకు? ఎస్ మ్యామ్. ఆ ఫైల్ కనబడుతుందా? యా ఓకే. కనిపిస్తుంది. అర్థమెటిక్ ఆపరేటర్స్ చెప్పాను కదా! సో, ప్లస్, మైనస్, ఆస్టరిక్ అంటే మల్టిప్లికేషన్, స్లాష్ అంటే మనకి ఎగ్జాక్ట్‌గా డివిజన్ అయ్యి మొత్తం ఆన్సర్ వచ్చేస్తుంది. పర్సెంటేజ్ అంటే మనకి రిమైండర్ మ్యామ్ మాత్రమే వస్తుంది. మ్యామ్ ఆహ్, కొద్దిగా స్క్రీన్ జూమ్ చేస్తారా? హ్మ్. ఇట్స్ ఎట్ 200% యాక్చువల్లీ. బట్ లెట్ మీ ట్రై. ఆ! ఇండివిజువల్ గా బెటా? జూమ్ చేసుకోవచ్చు మ్యామ్. బెటా? ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. ఓకే. ఇండివిజువల్ గా ఎస్ మ్యామ్. ఓకే. సో, డివిషన్ అంటే సింగిల్ స్లాష్. మనకి రిమైండర్ కావాలంటే మోడ్‌లెస్ పెట్టుకోవాలి. డబుల్ స్లాష్‌తో డివైడ్ చేస్తే మనకి కోషియంట్ వితౌట్ డెసిమల్స్ వచ్చేస్తుంది. ఇవన్నీ చూసాం కదా! డబుల్ స్టార్ అంటే పవర్. బేస్డ్ ఆన్ దిస్ నేను టాస్క్ ఇచ్చాను. పిథాగరస్ థియరమ్. పిథాగరస్ థియరమ్ అంటే ఏబీ ఈజ్ ఈక్వల్ టు సీడీ ప్లస్ డీసీ ద హోల్ స్క్వేర్ ద హోల్ రూట్ కదా!
సో పిథాగరస్ థియరం సాల్వ్ చేయమని చెప్పి దీన్ని బట్టి నేను ఇచ్చాను. ఎందుకంటే అర్థమెటిక్ ఆపరేటర్స్ మీరు నేర్చుకున్నారు కాబట్టి నేను ఇచ్చాను. సో ఈరోజు క్లాస్లో వి విల్ స్టార్ట్ విత్ రిలేషనల్ ఆపరేటర్స్. రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఒక 2 వేరియబుల్స్‌కి మధ్యన రిలేషన్‌ని డిఫైన్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు A ఈజ్ ఈక్వల్ టు 90. B ఈజ్ ఈక్వల్ టు దట్ ఈస్ ఆల్సో 90. ఇప్పుడు 2 ఈక్వలా కదా? Yes, ma'am. ఈక్వల్లీ మేడం. ఈక్వలే కాబట్టి సో ఇఫ్ ఐ డూ ప్రింట్ ఏ ఈక్వల్ టు బీనా అని చెప్పేదాన్ని అడిగితే ఇట్ విల్ టెల్ మీ ఇట్ ఇస్ ట్రూ. ఓకే, బికాస్ సింగిల్ ఈక్వల్ టుని అసైన్మెంట్ ఆపరేటర్ అని పిలుస్తాం. ఓకే, సో ఈక్వల్ టు ఒక్కటి మాత్రం యూస్ చేస్తే ఏకి మనం 90ని అసైన్ చేస్తున్నట్టు. అదే డబుల్ ఈక్వల్ టు యూస్ చేస్తే మనం ఇక్కడ ఏం అడుగుతున్నామంటే 90 ఈక్వల్ టు 90యా అని ఒక క్వశ్చన్ అడుగుతున్నాం అనమాట. అది ట్రూ అయితే ట్రూ అని ఇస్తుంది, ఫాల్స్ అయితే ఫాల్స్ అని ఇస్తుంది. గుర్తుంచుకోండి, రిలేషనల్ ఆపరేటర్స్కి ఎప్పుడు కూడా అవుట్పుట్ ఫార్మేట్ అన్నది ఎలా ఉంటుందంటే ట్రూ ఆర్ ఫాల్స్లో ఉంటుంది. ఓకేనా? సో మీరు ఒక రిలేషనల్ ఆపరేటర్ వాడారు అంటే అవుట్పుట్ ఎప్పుడు కూడా ఒకటి ట్రూ లేకపోతే ఫాల్స్. దాన్ని బట్టి కండిషన్స్ ఎగ్జిక్యూట్ అవ్వటమో, దాన్ని బట్టి ఇంకా ఫర్దర్ డెవలప్మెంట్ చేయడం మనం చేసుకోవచ్చు. కాకపోతే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రిలేషనల్ ఆపరేటర్స్ అవుట్పుట్ ఏమో ఒకటి ట్రూ లేకపోతే ఫాల్స్ వస్తుంది. ఓకేనా? ఫైన్. నౌ ఐల్ డూ C ఈజ్ ఈక్వల్ టు 89. ఓకే, ఇప్పుడు నేను ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ C is not equal to okay A. Now tell me what is the answer. ట్రూ మేడం. True, ma'am. Pakka? Geeta? పక్కా. Yes, ma'am. True, ma'am. True. Okay, fine. Because 89 is not equal to 90. నేను కూడా నాట్ ఈక్వల్ టునే అంటున్నాను, అందుకనే ఇది ట్రూ అనమాట. ఓకే, ఫైన్. సో ఇవే రిలేషనల్ ఆపరేటర్స్. ఇంకేమున్నాయి చెప్పండి చూద్దాం. లెస్ Equal దాన్, not గ్రేటర్ equal దాన్. to. Very good. Obvious. So let us try to print A is greater than or equal to B. Now tell me what is the output. A90, B90, what is the output? False. Huh? ట్రూ మేడం. True, ma'am. Here True. greater than or equal to అని చెప్తున్నాం ma'am. Greater అన్న అవ్వచ్చు, equal అన్న అవ్వచ్చు. So it అవ్వచ్చు, is అవును. equal కాబట్టి true. True. Yes, bingo. Print A is less than B. ఇప్పుడు చెప్పండి. ఫాల్స్ మేడం. ఫాల్స్ మేడం. పక్కా? పక్కా False, మేడం. madam. ఓకే, ఫాల్స్. బికాస్ నేను ఈక్వల్ టు వాడలేదు కాబట్టి 90 లెస్ దెన్ 90 అంటున్నాను. అది 90 కంటే తక్కువ కాదు. సో యు ఆర్ గెటింగ్ లెస్ దెన్ అన్నది మనకి ఫాల్స్ వచ్చింది అనమాట. సో ఇఫ్ ఐ డూ లైక్ దిస్ ఇట్ బికమ్స్ ట్రూ, బికాస్ 90 ఈజ్ ఈక్వల్ టు 90 కదా ఒక కేసులో, అందుకని. సో లెట్ us ఫినిష్ దోస్ ఆల్సో. ఏ ఈజ్ లెస్ దెన్ బి కూడా ఫాల్స్ వస్తుంది, ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి కూడా ఫాల్స్ వస్తుంది. బోత్ ఆర్ ఫాల్స్. ఓకే, ఫైన్. ఇంకేమున్నాయి? గ్రేటర్ దెన్, లెస్ దెన్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు అండ్ ఈక్వల్ టు. సో దీస్ ఆర్ యువర్ రిలేషనల్ ఆపరేటర్స్. సింపుల్. ఓకే, now tell me what are logical operators. అండ్ ఆర్ నాట్ మేడం. And or not. ఓకే, దానివల్ల ఏం ప్రయోజనం, ఎక్కడ యూస్ చేస్తున్నారు, వాట్ ఈస్ ద అప్లికేషన్ ఆఫ్ దట్? 2 కండిషన్స్ ని అట్ ఏ టైం చెక్ చేయడానికి Bingo. యూస్ See, చేస్తాం. relational operators, you can relate two variables and say whether they are like related in such way or not. అంటే అవి రెండు ఈక్వల్ నాట్ ఈక్వల్ గ్రేటర్, ఆ రెండింటికి రిలేషన్షిప్ డిఫైన్ చేయొచ్చు. ఓకే, లాజికల్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే మనకి ఇప్పుడు నేను రిలేషనల్ ఆపరేటర్ యొక్క అవుట్పుట్ ఎలా ఉంటుందని చెప్పాను, ట్రూ ఫాల్స్లో ఉంటుందని చెప్పాను కదా. ఇప్పుడు లాజికల్ ఆపరేటర్స్ ఎలా వర్క్ అవుతాయి అంటే ఎండ్ గేట్ చెప్పండి ఎవరన్నా. ట్రూ ట్రూ అంటే
ఏదన్నా గేట్ ఒకటి ట్రూ ఉన్నప్పుడు అవుట్పుట్ ఆ వస్తుంది మేడం. ట్రూ విల్ బి ట్రూ. ఓకే, ట్రూ ఫాల్స్ ఫాల్స్. ఫాల్స్ మేడం. ఫాల్స్. ఫాల్స్. ఓకే, ఫాల్స్ ట్రూ. ఫాల్స్ ఫాల్స్ మేడం. మేడం. ఫాల్స్ ఫాల్స్. 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 సో రెండు కండిషన్స్ కూడా ట్రూ అవుతేనే అక్కడేమో ట్రూ వస్తుంది కదా, అది అండ్ గేట్. ఆబ్వియస్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే టూ కండిషన్స్ ఇస్తాను అనమాట ఇక్కడ. ప్రింట్ ఓకే ఏ ఇస్ గ్రేటర్ దెన్ బి, put one more bracket here. Okay, and we'll use an AND gate like this, and A is lesser than or equal to B. Now చెప్పండి అవుట్పుట్ ఏంటప్పుడు. ఫాల్స్ అండ్ ట్రూ మ్యామ్. సారీ, ఫాల్స్ మేడం. ఫాల్స్. ఎందుకని? మేడం ఇక్కడ రెండు కండిషన్స్ ఒకేలా లేవు మేడం. ఓకే, ఫస్ట్ కండిషన్ ఏ గ్రేటర్ దెన్ బి, ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పండి. ఫాల్స్ ఫాల్స్ మేడం. మ్యామ్. ఫాల్స్ కదా. ఓకే, ఫాల్స్. సెకండ్ కండిషన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి. అది ట్రూ true మ్యామ్. మేడం. అది true ma'am. ఫాల్స్ ట్రూ అవుట్పుట్ ఫాల్స్. ఫాల్స్. ఆ పేజ్లో ఫస్ట్ హైట్ మాత్రం ఎంటర్ చేశారు, వెయిట్ జీరోనే ఉంది. ఓకే, ఇప్పుడు మనం హైట్ మాత్రమే ఎంటర్ చేసి వెయిట్ జీరో ఉంటే బిఎంఐ క్యాల్కులేట్ చేయగలమా? ఎర్రర్ వస్తుంది. ఎస్ ఆర్ నో? Yes ma'am. హలో, వినపడుతుందా? మేడం మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. నా వాయిస్ బ్రేక్ అవుతుందా? ఎస్ మేడం. బాయ్స్, గీతా ఎస్ మ్యామ్, ఇప్పుడు వినిపిస్తుంది. ఇప్పుడు వినిపిస్తుందా? ఓకే ఫైన్. రీకనెక్ట్ చే ఓకే. ఎస్, వాట్ ఐ వాస్ టెల్లింగ్ యూ. ఎస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్క్రీన్లో మీరు హైట్ మాత్రం ఎంటర్ చేశారు, వెయిట్ జీరో ఉందనుకో, అది మీకు ఒక ఎర్రర్ మెసేజ్ చూపించాలి. వెయిట్ కూడా గ్రేట్ అయితే మాత్రమే అది బిఎంఐ క్యాల్కులేట్ చేయాలి, లేకపోతే మీకు ఎర్రర్ మెసేజ్ చూపుకుందాం. మనకి రెండు కూడా గ్రేటర్ దెన్ జీరో సాటిస్ఫై అవ్వాలి, రెండు కూడా ట్రూ అవ్వాలి. సో అలాంటి కేసెస్లో మనం ఎండ్ యూస్ చేయాలన్నమాట. ఓకే, అంటే ఎండ్ నాట్ ఇవన్నీ మనకి ఆల్రెడీ బేసిక్గా. ఇంటర్న్షిప్ ఒక టార్గెట్ ఏంటంటే ఇంప్రూవింగ్ డెవలపింగ్ ఎ ప్రాజెక్ట్. ఓకే, డెవలప్ రెండు కూడా ట్రూ. ఓకే, ఎగ్జాంపుల్ నాకు కోడ్ చెప్పండి. ఇప్పుడు హైట్ వెయిట్ రెండు యూజర్ దగ్గర నుంచి తీసుకుని, ఓకే, మనం దాన్ని రెండు గ్రేటర్ దెన్ అయితే మాత్రమే ప్రొసీడ్ అని చెప్పి ప్రింట్ చేయాలి, లేకపోతే ఏమీ ప్రింట్ అవ్వకూడదు. ఓకే, సో ఎలా చేయొచ్చు చెప్పండి? హైట్ వెయిట్ ఎలా యూజర్ దగ్గర నుంచి తీసుకుంటారు ఫస్ట్? మేడం ఫస్ట్ యూజర్ హైట్ ఈక్వల్ టు తెలుసా? ఓకే, చెప్పండి. హైట్ ఈక్వల్ టు హైట్ ఈక్వల్ టు ఎండ్ ఇంట్ ఆఫ్ ఆఫ్ ఇన్పుట్ ఇన్పుట్. బింగో. ఎందుకు ఆఫ్ ఇన్పుట్ మాత్రం ఇస్తే ఏమవుతుంది?
ఇంట్ అంటే ఇప్పుడు ఇన్పుట్ అంటే అది ఓన్లీ స్ట్రింగ్ లా తీసుకుంటది మేడం. ఎస్ మనం సో ఎంటర్ ఇప్పుడు మన యూజర్ దగ్గర ఇన్పుట్ అన్న ఫంక్షన్ డిఫాల్ట్ టైప్ ఏంటి స్ట్రింగ్. మనకన్నా సరే క్యాలిక్యులేషన్ చేయాలంటే మనకి నంబర్ గా కావాలి, స్ట్రింగ్ గా అవసరం లేదు. సో ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అని ఇక్కడే టైప్ కాస్టింగ్ చేసేయాలి. ఓకే, ఎంటర్ హైట్. ఎంటర్ యువర్ హైట్. యూజర్ కదా. ఓకే, హైట్ లేకపోతే ఫుల్ గా కంజెస్టెడ్ అయిపోతుంది. అండ్ అనదర్ బ్రాకెట్ షుడ్ బి దేర్. దాని తర్వాత వెయిట్ మీకు ఈక్వల్ టు వెయిట్ యాక్చువల్లీ టైప్ చేయాలి. నేను మీ దగ్గర నుంచి నేను కూడా టైప్ కాపీ పేస్ట్ చేస్తున్నాను. దేర్ యూ గో. ఓకే, ఐ గాట్ వెయిట్ నౌ. ఇప్పుడు కండిషన్ చెక్ చేయాలన్నమాట. సో ఐ జస్ట్ సింప్లీ డూ ఓకే ప్రింట్. height is greater than 0 and weight is greater than 0. BMI will be calculated. ఓకే, సో జస్ట్ కండిషన్ చెక్ చేస్తున్నాం ఇక్కడ. దీన్ని ఎలా ఇంప్రూవ్ చేయాలో ఇఫ్ కండిషన్తో దట్ ఐ విల్ టెల్ యూ లేటర్. ఓకే, ఫైన్. నౌ ఐఎమ్ ఎంటరింగ్ హైట్ యాజ్ some 5.2. okay, then oh, it is int కదా 5. okay, మ్యామ్ అక్కడ అండ్ అని ఆపరేటర్ అండ్ అని యూస్ చేయాలి కదా ma'am. guys, can you hear me now? బెస్ట్ మ్యామ్. స్క్రీన్ How షేరింగ్ లోనే is ఉందా? No, స్క్రీన్ ma'am. షేరింగ్, No, ma'am. స్క్రీన్ కనబడట్లేదా? No, ma'am. షేర్ అవుతుంది మేడం, అయింది మేడం షేర్. కనబడుతుంది మేడం. ఇప్పుడు హైట్ ఫర్దర్ అయితే ఇక్కడ చూడండి. సో ఇట్ ఇస్ హైట్ ఇస్ 5.2 అండ్ ద వెయిట్ ఇస్ 49 అనే రెండు కూడా గ్రేటర్ దెన్ 0 ఎంటర్ చేశాను కాబట్టి నాకు వచ్చింది. ఓకే, గాట్ దట్. సో దిస్ ఈస్ హౌ యువర్ లాజికల్ థింగ్. ఓకే, సో దీనికి ముందు లెట్ మార్క్ డౌన్ and I'll put logical operators. So what are the other logical operators? Now you understood the significance of and. Okay, రెండు కండిషన్స్ కరెక్ట్ అయితే మాత్రమే ఎగ్జిక్యూట్ చేయి అన్నది A and D. Okay, now tell me how you will execute OR. What is OR? ఏదో ఒక ఒకటి కండిషన్ true ఒక అయినా కండిషన్ ట్రూ అయినా ఎగ్జిక్యూట్ చేయమని. ఒక కండిషన్ ట్రూ అయినా ఎగ్జిక్యూట్ చేయాలి. వెరీ గుడ్. ఇప్పుడు అప్లికేషన్ నేను BMI చెప్పాను కదా దీనికి.
వాయిస్ వినిపిస్తలేదు మ్యామ్. వినిపిస్తుందా ఇప్పుడు? వినిపిస్తుంది. మరి ఇప్పుడు ఎండ్‌కి ఇలా అప్లికేషన్ ఇచ్చాను కదా! హైట్, వెయిట్ 2 > 0 ఉంటేనే కాలిక్యులేట్ చేయగలమని BMI ఏ అప్లికేషన్‌లో యూజ్ చేయాలి అని ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి. అప్పుడే కదా మీ బోర్డ్‌లో ఎలా వాడతారో అంటే సింపుల్‌గా ఇప్పుడు రాయండి మ్యామ్ ఒకటి నేను చెప్తా. చెప్తావా? చెప్పు. యెస్ మ్యామ్. వేరియబుల్ లాగా A = 10 రాయండి మ్యామ్. A = 10 ఓకే. ఓకే. B = B = 6 రాయండి మ్యామ్. 6 ఓకే. నౌ అది దాని రిజల్ట్ వచ్చేసి 10 ఆర్ 6 వస్తది మ్యామ్. హ్మ్. లాస్ట్‌కి ప్రింట్ వచ్చేసి మనం రిజల్ట్ ఇస్తే అది 10, 6ని అవుట్‌పుట్ సారీ మ్యామ్. A = ట్రూ రాయండి మ్యామ్. B = ఫాల్స్ రాయండి మ్యామ్. దాని తర్వాత మనకి రిజల్ట్ A ఆర్ B ఇద్దాం మ్యామ్. A ఆర్ B ఇస్తే ప్రింట్ రిజల్ట్ ఇస్తాము. దాంట్లో అవుట్‌పుట్ వచ్చేసి ట్రూ వస్తది మ్యామ్. చెప్తున్నారు. నువ్వు కోడ్ రాయటం గురించి అంతా ఓకే. యెస్ ఎక్కడ మ్యామ్. వాడతారు ఆర్ అనేది అన్నమాట. అంటే ఎయిదర్ మ్యామ్. అంటే ఫస్ట్‌ది కాకపోతే సెకండ్‌ది అన్నట్టు మ్యామ్. అది అందరికీ అర్థమైందిరా గీత. ఎక్కడ అప్లికేషన్‌లో ఎలాంటి అప్లికేషన్‌లో వాడతారు అని అడుగుతున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఉంది. ఓకే. ఐల్ గివ్ యూ ద ఎగ్జాంపుల్ గైస్. ఓకే. సో, ఒక రిజిస్ట్రేషన్ ఉంది. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే నో. అదే ఇప్పుడు మీకు ఈ ఈ రెండిట్లోనూ ఒక ఇదేంటంటే ఏజ్ రెస్ట్రిక్షన్ ఉందనుకుందాం. ఓకే. ఏజ్ రెస్ట్రిక్షన్ ఏంటంటే అబోవ్ 18 అన్నది ఏజ్ రిస్ట్రిక్షన్. ఓకే. సో, అబోవ్ 18 అంటే మీరు ఏ కండిషన్స్ చెక్ చేయాలి? హలో! అంటే మీరు ఓట్స్‌ని అట్లా బేస్ చేసుకొని చెప్తున్నారా మేడం? ఏజ్‌ని. ఓకే మేడం. ఎగ్జాంపుల్ ఐఎమ్ ఆస్కింగ్ యూ టేక్ ద int of input of enter your age. Okay. Say this is the code. Fine. With this, I'm getting the age of. And now my condition is further above 18 అవ్వాలి. లేకపోతే what do you say? Otherwise, ఓకే. ఒకటి అబోవ్ 18 లేకపోతే అండ్ మేడం వాయిస్ వినపడలేదు మేడం. ఇంటరప్ట్ వస్తుంది. ఎందుకు రావట్లేదు? ఇంకెవరైనా యాక్చువల్లీ మై ఇంటర్నెట్ ఇస్ గుడ్. ప్రాబ్లమ్ ఏంటంటే ఇంకెవరిదో ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యి పోతుంది నాకు అందుకని. వినిపిస్తుందా ఇప్పుడు? హలో! మేడం ఫైన్ వినపడుతుంది మేడం. మేడం. ఓకే మేడం. ఫైన్. నేను సెట్ చేస్తాను నెక్స్ట్ క్లాస్ లోపు ఇంటర్నెట్. ఓకే మ్యామ్. ఓకే. సో, ఇప్పుడు
అంటే కిడ్స్ సెక్షన్స్ ఏమో అబౌవ్ 14, అడల్ట్ సెక్షన్స్ ఏమో అబౌవ్ 18 అని చెప్పి 2 రెస్ట్రిక్షన్స్. అంటే 14 కంటే ఎక్కువ ఉండాలి, లేకపోతే 18 కంటే ఎక్కువ ఉండాలి. ఓకే. ఏ ఒక్క రిస్ట్రిక్షన్ కూడా మీట్ అయినా వాళ్ళకి రిజిస్ట్రేషన్ సెక్షన్స్‌లో పెట్టాలి అనుకుందాం. ఓకే. సో, ఇప్పుడు ఈ కండిషన్‌లో వాట్ ఐ విల్ డూ ఇస్ ప్రింట్ ఇఫ్ ఏజ్ ఇస్ గ్రేటర్ దెన్ 14. ఓకే. or ఇది ఆర్ is ఏజ్ ఇస్ గ్రేటర్ దెన్ greater than 18. 18. ఫినిష్ చేయటంలో మాత్రం మన పిల్లలు సూపర్ అసల. ఓకే. I'll hit this. I'll put something as 12. Okay. So it is printing false. So it's not gonna make me enter it. Okay. So let us say I am 15. I'm not 15. Okay. Uh, it's happening. It's happening. Keyboard interrupted. Okay. Now it is 15. Now I'll enter. True. Because one condition is ఒక సెక్షన్‌లో కిడ్స్ సెక్షన్‌లోనో, అడోలసెంట్ సెక్షన్‌లోనో ఏదో ఒక సెక్షన్‌లో నేను ఏంటంటే ఇది. గివ్ మీ ఎన్ ఎగ్జాంపుల్ ప్రాక్టికల్లీ ఓకే. దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే. సో అండ్ ఆల్సో కోడ్ ఎంత నీట్‌గా ఉందో అదంతా చూడండి. బ్రాకెట్స్ ఓకే. ఒకటి తీసుకునేటప్పుడు దాని యూజ్ కేస్‌ని బట్టి సో అవన్నీ కూడా గుర్తుంచుకోవాలి. ఓకే. వాట్ ఈస్ ది అదర్ వన్? What is the other one? What is the other logical operator? Not, madam. Not. Okay, fine. నాకు నంబర్ రాదు. చెప్పనా ఏంటది? మా ఎవరో మాట్లాడుతున్నారు. అబ్బో Okay, fine. Wandering around and doing something else, please don't come to the classroom. If you want to concentrate and learn something, please come to the classroom. Fine. Yes, I'll be all fun and this and that, okay? But as long as you respect me, you will get the respect. It comes on both the ways. Yes, we'll go there. We are talking about use not. Not. When will you use not? Guys? Hello? Yeah, ma'am. Yes, ma'am. మేడం ఫస్ట్ అప్లికేషన్స్ చెప్తే కొంచెం అర్థం అవుతుంది మేడం. అప్లికేషన్ నేను అడిగేది నేను. నన్ను చెప్పమంటున్నారు అప్లికేషన్. అదే మేడం. ఒక్కసారి ma'am. ఎక్స్ప్లెయిన్ True or చేసి false? పైన తెలివితేటలు. ఫైన్. ఓకే, ఫైన్. నాట్ అంటే ఏదో ఒక సో అలా ఆలోచించండి చూద్దాం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నాగార్జున ఏమో బ్లాక్ లిస్ట్‌లో ఉన్నాడు. తననేమో ఒక ఫంక్షన్‌కి మనం అలో చేయకూడదు. ఓకేనా నాగార్జున? యా ఓకే, ఫైన్. సో ఐల్ జస్ట్ పుట్ నేమ్ ఇస్ మై కనెక్షన్ ఇస్ అన్‌స్టేబుల్ అని వస్తుంది. నాగార్జున. ఓకే. సో ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటంటే
నాగార్జున తప్ప ఇంకా ఏ నేమ్ ఉన్నా సరే దాన్ని అలో చేయొచ్చు. ఓకే. సో హౌ విల్ యూ రైట్ దట్? హౌ విల్ యూ రైట్ దట్? ఆలోచించండి. ఐఎమ్ నాట్ గోనా రైట్ ఇట్. యూ ట్రై ఇట్ అవుట్. రాయండి, పెన్ అండ్ పేపర్తో రాయండి. రైట్ ఇట్ ఇన్ ద మ్యామ్ మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేయరా? నేమ్ నాగార్జున అని నేను సేవ్ చేశాను కదా! ఓకే. నాగార్జున తప్ప ఇంక ఏమి ఎంటర్ చేసినా సరే నాకు ప్లీజ్ ఎంటర్ అని రావాలి. ఓకే. లేకపోతే ప్రింట్ ట్రూ రావాలి. ఫాల్స్ రావాలి. మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు. ఏ ఆపరేటర్ అయినా యూజ్ చేయొచ్చు. నాట్ అనే కాదు, ఏ ఆపరేటర్ అయినా యూజ్ ఇఫ్ చేయొచ్చు. ఎల్స్ స్టేట్మెంట్స్ యూస్ చేయొచ్చు మ్యామ్. ఇఫ్ ఎల్స్ గురించి మనం ఇంకా అక్కడికి ఇంకా హౌ విల్ యూ పుట్ దిస్? అప్లికేషన్స్ బాయ్స్ అప్. So simply printing. Good guys. At least guess this. ఇక్కడ ఫాల్స్ వస్తుందా, ట్రూ వస్తుందా? ఫాల్స్ వస్తుంది మేడం. Why is that? Why Nagarjuna is true? అక్కడ నాట్ అని ఇచ్చాం కదమ్మా. I'm just asking why Nagarjuna is true. I'm asking. Last class లో చెప్పా. బూలియన్ నేర్పించినప్పుడు అప్పుడు చెప్పా నేను. మెల్ ఎస్, వెరీ గుడ్. సి నాట్ నేమ్ అన్న అక్కడ నేమ్ దీనికి ఉండదు కాబట్టి నల్ వస్తుంది. మరి దీన్ని ఎలా ట్రూ చేస్తారు చెప్పండి? ఇది ఎలా ఫాల్స్ అవ్వచ్చు? నాగార్జున ఎలా ఫాల్స్ చేస్తారు? ఇప్పుడు ఆల్రెడీ ఫాల్స్ ఉంది మేడం, దాన్ని ట్రూ చేయాలంటున్నారా? ఐ థింక్ టైప్ కన్వర్షన్ అనుకుంటాను. టైప్ కన్వర్షన్ అంతా అక్కర్లేదు. సో వాట్ ఐమ్ గోయింగ్ టు డూ ఇస్ ఐ విల్ టేక్ ఎన్ ఎంప్టీ. ఇది బూలియన్ లో లాస్ట్ క్లాస్ లో నేర్పించాను. మర్చిపోతాం మేము. ఇది ఏంటి ఈ చెవులో అయినా చెవులో వదిలేస్తాం కదా. క్యారెక్టర్ కదా. సో ఇది యాక్చువల్లీ ఫాల్స్. దానికి ఉల్టా అవుట్పుట్ మీకు కావాలంటే యూ విల్ జస్ట్ పుట్ నాట్, యూ విల్ గెట్ ఇట్ ట్రూ. ఓకే. సో ఇట్ ఈస్ సంథింగ్ లైక్ question. Okay. Now this has a value rather than empty quotes. ఏ ఉన్నా సరే వాల్యూ. అక్కడ గీత ఉన్నా, అక్కడ నాగార్జున ఉన్నా, అక్కడ జగదీష్ ఉన్నా, ఏ ఉన్నా అది వాల్యూనే. ఓకే. ఈవెన్ మై నేమ్. సో దానికి నాట్ ఆఫ్ నేమ్ పెట్టాం కాబట్టి నేమ్ లో ఆల్రెడీ ట్రూ వాల్యూ ఉంది కాబట్టి నాట్ నేమ్ మనకి ఫాల్స్ అవుట్పుట్ వస్తుంది. సింపుల్. ఓకే. అప్లికేషన్ చెప్పండి తర్వాత ఆలోచించి. సో దట్స్ ఆల్. యువర్ లాజికల్ ఆపరేటర్స్ ఆర్ ఓవర్. నెక్స్ట్ ఈజ్ యువర్ మోర్ అసైన్మెంట్ ఆపరేటర్స్. అసైన్మెంట్ ఆపరేటర్ ఏంటి? ఇందాక చెప్పాను. అసైన్మెంట్ ఆపరేటర్ ఏంటి? టు Equal అసైన్ ద to. వాల్యూస్ మ్యామ్. టు అసైన్ ద వాల్యూస్. వాట్ వీఆర్ యూజింగ్ గీత? పైన ఒక ప్రీ చేసాం. ఇంక్రిమెంట్ ఒక అసైన్మెంట్ ఆపరేటర్ ఆల్రెడీ యూజ్ చేసాం మ్యామ్. అసైన్మెంట్ ఆపరేటర్ ఏమి యూజ్ చేసాం? ఈక్వల్ టు మ్యామ్. దట్స్ ఆల్. ఈక్వల్ టు యూజ్ చేసావు. ఏ
ఈజ్ ఈక్వల్ టు 90 అని యూస్ చేసిన దగ్గర దిస్ ఎల్లో మీకు ఫాంట్ అంతా కనపడుతుందా ఇంకా మ్యాక్సిమైజ్ చేయాలా? కనపడుతుంది. So కనిపిస్తుంది that ma'am. that one is called assignment operator. Okay. Add more assignment operators is for example sometimes we have b is equal to 78. Okay, you can Then uh, ah, a and what you can do is you can do plus and equal to b. Now can you tell me what happens here? ఇది దేనికి ఈక్వల్ అని చెప్పగలరా? ఇది షార్ట్ హ్యాండ్ ఆపరేటర్. P కి ma'am. So what is the meaning of this? మన అవుట్పుట్ ఏమొచ్చిందో చెప్పండి. If I print A and I print B, what is the output I'm asking? Print A 90, print B 78. 168 మేడం. 168 దేనికి? ఇప్పుడు ఏని ప్రింట్ చేస్తే 168 వస్తుంది మేడం. Okay, fine. Bingo. That's all. This meaning of this is guys. That's all. That is what I'm asking. Okay, దీని మీ B. So మనం ఈ రెండింటిని A లోనే సేవ్ చేయాలనుకున్నప్పుడు విల్ బి నెక్స్ట్ టైం నేను ఏ ప్రింట్ చేసినప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ okay, that's why I'm getting 168 while B is not modified. B మనం ముందు ఏదైతే అసైన్ చేసామో అది అలాగే ఉంచాం, కాకపోతే ప్లస్ B అసైన్ చేసాం. ఏ వాల్యూ అనేది గీత సగంలో ఆపకూడదు. ఏం చెప్పావు చెప్పు, ఏ వాల్యూ అని. ఓకే ఫైన్. సో ఏ అన్నది మనం మోడిఫై చేసాం గైస్, సింపుల్. సో ఇలాగే లెట్ us say a is equal to 67 b is equal to 23 and a minus b now print a. Now tell me what will be the answer. దీని మీనింగ్ ఏంటి? ఏ a is equal ఈక్వల్ టు ఏ మైనస్ బి. a minus b. కరిష్మా కదా, చరిష్మా మ్యామ్. చరిష్మానా? ప్రింట్ ఏ వచ్చేసి 44 వస్తుంది మ్యామ్ అవుట్పుట్. ఓకే ఫైన్, దట్స్ ఆల్. B as it is B will be 23. We are not touching B here anywhere. Okay. So these are called other kind of assignment operators. What we call a shorted out operators as well. So ఇవి కూడా మనం తగ్గించుకోవడానికి యూస్ చేయొచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ A is equal to A plus B, A minus is equal to B will get you the answer. Simple. Swapping సో వాటిలో మీరు ఇది యూస్ చేయొచ్చు. Swapping techniques, there is a very interesting way of swapping. A is equal to 90 and B is equal to 56 అని ఇస్తున్నాను అనుకుందాం. ఓకే, నౌ ఐ వాంట్ టు A and B టు చేంజ్ ద వాల్యూ. ఇప్పుడు B 56, A 90 మార్చాలనుకుందాం ఒకేసారి అట్ ఎ టైం. ఓకే, బికాస్ యూ డోంట్ హ్యావ్ అనదర్ వేరియబుల్. స్వాప్ చేయాలి నాకు. మ్యామ్ ఏని ఏ ఈక్వల్ టు బి మ్యామ్ ఫస్ట్, A ఈక్వల్ టు B. అగైన్ మరి బి ఈక్వల్ టు ఏ మ్యామ్. ఓకే,
సో ప్రింట్ జస్ట్ మళ్ళీ బి ఈక్వల్ టు ఏనా? యా మ్యామ్. ఏమైంది? దట్ స్వాపింగ్ అనమాట. స్వాపింగ్ లో ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. హెల్ప్ చేయండి అంటే ఈ ప్రాబ్లం వచ్చింది. సో ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దిస్ ఐ యూజ్ ఇట్ విత్ ద అసైన్మెంట్ ఆపరేటర్. ఏం చేశాను ఇక్కడ నేను? గైస్ వినపడుతుందా? ఎస్ మ్యామ్. ఓకే, ఏం చేశాను చెప్పండి. ఏ బికి బి బి వాల్యూ ఏమో ఏకి అంటే ప్లేసెస్ చేంజ్ చేస్తున్నాం. హౌ డిడ్ యూ గెట్ ఇట్? 56 బ్రీఫ్ ప్రింట్ చేసిన తర్వాత 90 వచ్చిందా? హలో, ఎస్ మ్యామ్. వై ఈస్ దాట్? సో స్వాపింగ్ లో గుర్తుంచుకోండి, మీరు 2 వాల్యూస్ ని స్వాప్ చేయాలంటే డోంట్ గో త్రూ ఆఫ్ టేకింగ్ దిస్ what you say temporary variable and swapping it. Okay, so instead of doing that you can just use the assignment operator. You can swap the values actually like this. Okay, a ni b ki b ki a ni assign చేయటం కరెక్టే, బట్ when you assign a is equal to b, the value inside a 90 అన్నది డిసపియర్ అయిపోతుంది, వానిష్ అయిపోతుంది. దాన్ని ఎక్కడైనా మీరు టెంపరీగా సేవ్ చేయాలనుకుంటే టెంప్ అని తీసుకుని సేవ్ చేసుకుని దాన్ని రీప్లేస్ చేయొచ్చు. బట్ దిస్ ఇస్ ఆల్ సర్కస్. ఓకే, so if you do a comma b is equal to b comma a, it's simultaneously going to swap the values at a time, so a won't be vanished. Okay, so keep this thing in mind. ఒకసారి చూడండి, very important. Easy. Okay, we'll go on, guys. Hello, ఎస్ మ్యామ్ మ్యామ్. మీ Ma'am. వాయిస్ బ్రేక్ అవుతుంది మ్యామ్. వాయిస్ బ్రేక్ అవుతుందా ఇంకా? Are you sure it's a voice breaking or I sound like this because ఎస్ మ్యామ్, యువర్ వాయిస్ ఈస్ నాట్ ఆడిబుల్ సమ్ టైమ్స్ మ్యామ్. స్టక్ అయిపోతుంది మ్యామ్. స్టక్ అయిపోతుంది? ఓకే, ఫైన్. కంటిన్యూస్లీ స్ట్రకింగ్ మ్యామ్ యువర్ వాయిస్. We'll sort it out. We'll sort that out. Now it's audible. ఎస్ మ్యామ్. Okay, fine. So మర్చిపోవద్దు, and we are going to see membership operators. So ఇప్పుడు డేటా టైప్స్ లో బూలియన్, స్ట్రింగ్, ఈ 4 చెప్పాను కదా. వీటితో పాటు వీ హ్యావ్ కలెక్షన్స్ అంటే కలెక్షన్ ఆఫ్ థింగ్స్. దీనిలో ఫస్ట్ కలెక్షన్ ఏంటంటే లిస్ట్ అన్నమాట. జస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తాను, క్లాస్లో ఇంకొంచెం ఇదిగా చెప్తాను. సో లిస్ట్ అంటే ఏంటంటే, లిస్ట్ హెటరోజీనియస్ అంటే ఏంటంటే ఇట్ క్యాన్ హ్యావ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డేటా టైప్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఒక లిస్ట్ క్రియేట్ చేస్తున్నాను. సో లిస్ట్ ఇస్ ఆల్వేస్ స్క్వేర్ బ్రాకెట్స్. ఓకే, స్క్వేర్ బ్రాకెట్స్ మధ్యలో మీరు ఏం పెట్టిన
data type here? మ్యామ్ Data ఇంతసేపు type. చెప్పింది ఏం వినిపించలేదు మ్యామ్. Okay, give me a minute. మేడం ఇందాక ఏం చెప్పారో అది చెప్పండి మేడం, ఇంకొకసారి రిపీట్ చేయరా? అదే ఒక్క నిమిషం ఉండండి. ఇంటర్నెట్ why it is fluctuating today? I literally watched the whole series yesterday. It was working. I don't know why it is not working today. Okay, fine. So can you tell me a list is a collection of heterogeneous elements. Heterogeneous ante enti ante డిఫరెంట్. it is different data types. Okay, so it can hold different data type value. That is the question. Tell me whether all of these are same data types. All these are same data types, guys. నో No, మ్యామ్. madam. String, No, String, int, man, float. different data types, man. String, స్ట్రింగ్ integer, ఫ్లోట్ float. ఉంది, ఇంటీజర్. Yeah, but it's still accepting. Let us see. Because of different data types converted into one list. ఎందుకంటే ఇది కలెక్షన్ చేస్తుంది మేడం, హెటరోజీనియస్. లిస్ట్ క్యాన్ Heterogeneous లిస్ట్ element క్యాన్ హోల్డ్ means ఎనీ డేటా టైప్ మ్యామ్. yes, it can have, we have mixed data types. Okay. Day or whether this character is okay. So that's it. That checking Ma'am, చేయడానికి mute we అయినా. have. Sorry. List can store multiple variables. Okay. Somebody said something. Ma'am, the voice is not audible. Just give me 2 minutes. I'll get you. హలో మ్యామ్, No. యువర్ Okay. వాయిస్ ఈజ్ నాట్ audible. You know, నో మ్యామ్. And your voice is stuck, man. it's breaking. You mean? యా. Hello, man.
మ్యామ్ ఎగ్జిట్ అయిపోయారా? No, 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 no. I'm just reconnecting. Wait. I'm reconnecting. వెళ్ళిపోదామనా కరిష్మా? అంటే వాయిస్ కానీ ఏం లేకపోతే ఎగ్జిట్ అయిపోయారేమో అనుకున్నా మ్యామ్. అనుకుంటారు ఎందుకు అనుకోండి మీరు. Okay. Now can you hear me, guys? Yes, ma'am. ఎస్ మ్యామ్. I think the problem is with the Zoom application. Okay. The internet is actually fine. Okay, we'll see. Yes, these are different data types of values. Can you see the screen? ఎస్ మ్యామ్. Hello? ఎస్ మ్యామ్. Okay, good. Good. So these are different types of values. Now we are going to check whether a given value is a member of this list or not. So for that case, we are going to use a membership operator. What exactly is member? If you ask me, if you go, okay. So what exactly is membership operator? If this one is. ఓకే సో మెంబర్షిప్ ఆపరేటర్ చూద్దాం ఇప్పుడు ఏంటో. ప్రింట్ ఇన్ ఏ. మ్యామ్ సారీ Can మ్యామ్. you tell me? లిస్ట్ గురించి ఇంకొకసారి చెప్పండి. ఓకే లిస్ట్ ఇస్ స్క్వేర్ బ్రాకెట్ మధ్యలో మనం కమా సెపరేటెడ్ వాల్యూస్ ఇస్తే దట్ యూ కెన్ క్రియేట్ ఎ లిస్ట్ గైస్. హెటరోజీనియస్ వాల్యూస్ అది హోల్డ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీస్ ఆల్ ఆర్ డిఫరెంట్ డేటా టైప్స్ వాల్యూస్. దట్ ఈస్ వాట్ వీ కాల్ హెటరోజీనియస్. హోమోజీనియస్ అంటే సేమ్ డేటా టైప్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ అరేకి మనం ఇచ్చే ట్రెడిషనల్ డెఫినేషన్ ఏంటి? అరే ఇస్ ఎ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా టైప్, సేమ్ డేటా టైప్ కదా. సో అలా కాకుండా హెటరోజీనియస్ అంటే ఇట్ క్యాన్ హోల్డ్ డిఫరెంట్ డేటా టైప్స్ వాల్యూస్. ఓకే సో అండ్ ఇట్ యూజెస్ అ స్క్వేర్ బ్రాకెట్ అండ్ కమాస్ టు టు సెపరేట్ డిఫరెంట్ మెంబర్స్ ఆఫ్ ఇట్. ఓకే మీకు ఇండెక్సింగ్ చెప్తాను. ఓకే లిటిల్ బిట్ లేటర్. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఉంటాయి, లోపల వాల్యూస్ ఉంటాయి, ఇంకా చాలా టుగెదర్. సో అవన్నీ నేను కలెక్షన్స్లోకి వెళ్ళినప్పుడు చెప్తాను. హియర్ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ మెంబర్షిప్ ఆపరేటర్. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ మెంబర్షిప్ ఆపరేటర్? ప్రింట్ 45 ఇన్ ఏ. గేమ్ మీ ట్రూ. ఎందుకని ట్రూ చెప్తారా? ట్రూ మ్యామ్. అక్కడ ఉన్న హలో. ట్రూ మ్యామ్. ట్రూ. వై ఇట్ ఇస్ ట్రూ? ఏ లిస్ట్ లో వాల్యూ 45 లిస్ట్ లో అనేది ఉంది మ్యామ్. 45 అనేది ఉంది మ్యామ్. సో అందుకని ట్రూ. ఏ వాల్యూ ఏ నో వాట్స్ ద ఆన్సర్? ఫాల్స్ మ్యామ్. ఏ అనే లిస్ట్ లో 4.5 వాల్యూ అనేది లేదు మ్యామ్. సో ఫాల్స్ మ్యామ్. Okay, that's all. Fine. Okay, now we have not in. ఇప్పుడు చెప్పండి అవుట్పుట్ ఏంటో. ఫాల్స్ మ్యామ్. False. ఎందుకంటే 45 Because లేదు నా 45 ఆర్గ్యుమెంట్. But అక్కడ yes ma'am. ఉంది మ్యామ్. బట్ అక్కడ ఉంది కాబట్టి మనకి ఫాల్స్ వస్తుంది అనమాట. 4.5 ఏలో లేదు అంటున్నాను. ట్రూ ఆ ఫాల్సా? ట్రూ. ఓకే దట్స్ ఇట్. అర్థమైందా? ఇన్ నాట్ ఇన్. Yes, ma'am.
Ma'am, your voice is continuously striking, ma'am. Please check your browser. I didn't even speak, guys. Just wait. Okay, fine. It's audible now. Yeah, Yes, fine, ma'am. ma'am. Audible. Yes, ma'am. Now only I'm talking. Actually, I'm just giving you time to look at the code. Okay, fine. So these are like different other different operators, but we have to learn one more tiny concept called data slicing. Okay. So what exactly is data slicing? A is equal to okay, A papa YB antundi. So let's create name is equal to. So we'll just put Geeta Anjali. Okay, fine. Okay. So now you people know how these string things work. They have an index, guys. The index actually starts from 0. So G and the okay, index value ఏంటంటే 0. Okay, small e index value 1. 1. Again, small e is 2. Okay, again t is equal to 3. Okay, and so on. ఇలా ఇండెక్స్ వాల్యూస్ ఉంటాయి అన్నమాట. Okay, so let us just give me what is the name of 5. So what is the answer? Yes, A, ma'am. ma'am. A, ma'am. A. ఏ మ్యామ్ Pakka. Pakka, ma'am. Sure. Yes, ma'am. Yeah. 0, 1, 2, 3, 4 and 5. Okay. So you got small a, Geetanjali. Okay, fine. Data slicing low. Okay, I want you to print only Geeta. Okay. ఇప్పుడు G అన్నది 0 కదా. So I'll start with a 0 index. సెపరేటర్ ఏంటంటే కోలన్. నాకు ఎక్కడ ఎండ్ అవ్వాలి? ఏ ఒక ఇండెక్స్ ఏమన్నారు మీరు? 5. 5, ma'am. 5 అన్నారు కదా. But if I give 5, let us see what happens. 0 I to only got 6, ma'am. why is that? సో లాస్ట్ ఏదైతే ఇస్తామో అది అనేది తీసుకోదు మ్యామ్. దాని ముందు వరకు మాత్రమే ఆ ఇండెక్స్ అనేది యాక్సెప్ట్ చేసిద్ది మ్యామ్. ఓకే, వెరీ గుడ్. సో 0:5 అంటే అది 0, 1, 2, 3, 4 వరకే తీసుకుంటుంది. It's ఓకే, work సో like 0:6 array కదండి ma'am. అంటేనే సారీ అరే గీత లాగా ఏదో వర్క్ అవుతుంది కదండి మ్యామ్. అరే లాగా ఇప్పుడు స్ట్రింగ్ ఒకటే ఇచ్చాం కాబట్టి అది ప్రతి ఒక్కటి అవును స్టోర్ చేసుకుంటుంది మ్యామ్. జి అనేది 0లో, ఈ అనేది 1 అలా చెప్పారు కదండి మ్యామ్. అవును అవును. దెన్ ఇట్ వర్క్స్ లైక్ అరే అని చెప్పొచ్చు కదా. It's not exactly an array. Yes, okay. It is not exactly an array because we don't have dimensions. Okay, Okay, you ma'am. can call it a 1D array, but array has dimensions. Yes, ma'am. Correct. That's right. Okay, so yes. So if we take 0:6, it is 0, 1, 2, 3, 4, 5. It will take. Okay, 6 is not counted. Okay, but if you want to count 5, you have to take 6. That's why. So 0:6. Now tell me how to write a code in which I can print only Anjali. Help me out, guys. I want you to write only Anjali. Starting index 5:11 ఏంటి? మేడం. 5. 5 is to ఎస్ 11. మ్యామ్. 5 is to 11 11. మ్యామ్. 11. పక్కా? అవును Yes, మ్యామ్. ma'am. Okay, there you go. 5 is to 11 is Anjali. Okay, so otherwise, I suggest you go like this. 5 నుంచి start చేసి up to the end. Okay, so do not mention the end. Okay, now I want you to print characters up to n. Okay, J వచ్చేదాకా మీరు print చేయాలి. So how will you write it?
Question is until J is there, you have to print everything. So GETHAN ఇవన్నీ గీతన్ అని ప్రింట్ అవ్వాలి నాకు. 0:8 మ్యామ్. ఓకే ఫైన్. ప్రింట్ కాకపోతే నేమ్ నేనేం చెప్తున్నానంటే యూ డోంట్ హ్యావ్ టు మెన్షన్ ద స్టార్టింగ్ ఫుల్ Is గా to 7, తీసుకోండి. madam. ఎక్కడ ఆపాలి? ఎస్ మ్యామ్. 7. జస్ట్ Is to 7. ఎస్ ఓన్లీ 7:7 ఇస్తే సరిపోతుంది. ఓకే దేర్ యు గో గీతన్ యు గాట్ ఇట్. అంటే ముందున్నవన్నీ ప్రింట్ చేయి 7 వచ్చేదాకా ప్రింట్ చేయి అన్నది మీనింగ్ అనమాట ఇక్కడ. ఇదేమో 5 నుంచి ఎన్ని ఉంటే అన్ని ప్రింట్ చేయని మీనింగ్ అనమాట. సో వితౌట్ యూజింగ్ స్టార్టింగ్ ఆర్ ఎండింగ్. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక లిస్ట్ ఆఫ్ నేమ్స్ ఉన్నాయి. వాళ్ళు ఏమంటున్నారంటే 10th ఇండెక్స్కి పైన ఎన్ని నేమ్స్ ఉన్నా అన్ని ప్రింట్ చేసేయమంటున్నారు. ఓకే ఒక 1,00,000 నేమ్స్ 20,00,000 నేమ్స్ ఉన్నాయి. ఎన్ని నేమ్స్ ఉన్నాయో కూడా మీకు తెలీదు. 10కి పైన ఉన్నవన్నీ మీరు ప్రింట్ చేయాలి. ఓకే మీకు ఎండ్ ఎక్కడో తెలీదు. సో కెన్ యూ మెన్షన్ దట్ నో. సో వాట్ యూ కెన్ డూ, యూ కెన్ సింప్లీ పుట్ 10:. సో 10 తర్వాత ఉన్నవన్నిటిని ప్రింట్ చేసేస్తుంది. ఓకే అదర్వైజ్ దే ఆర్ ఆస్కింగ్ యూ ముందు ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో నాకు తెలీదు, కాకపోతే 18 రికార్డ్స్ వచ్చేదాకా అన్ని ప్రింట్ చేయమంటున్నారు. సో యూ సింప్లీ గివ్ :18. సో వాట్ ఎవర్ దట్ ఈస్ బిఫోర్ 18 విల్ బి ప్రింటెడ్. ఓకే సో ఇవి రెండు తెలుసుకోవాలి. 5: and :7 ఇవి రెండు తెలుసుకోవాలి డేటా స్లైసింగ్ లో. ద లాస్ట్ కాన్సెప్ట్ ఐ విల్ ఫినిష్ విత్ ఇన్ 2 minutes గైస్. ఓకే సో వీ కెన్ హ్యావ్ అ జంప్ which we call step. Okay, so I'll start from 0th index. Okay, end with how many letters we have? 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Okay, so I'll take up to 9. But this time I'll give 2 as jump. Can you tell me what happens here, guys? Why did I get GEHNA? Yes? అర్థం కాలేదు మ్యామ్. అర్థం కాలేదా? ఓకే ఫైన్. సో ఇప్పుడు వాట్ వాస్ ద నేమ్ దట్ ఇస్ గివెన్? గీతాంజలి, రైట్? ఎస్ ఓకే మ్యామ్. సో జీ ప్రింట్ అయింది. దాని తర్వాత సెకండ్ నెక్స్ట్ లెటర్ ప్రింట్ అవుతుంది అనమాట. 2 times జంప్ చేసాం, అదే ఈ 2 ఒక మీనింగ్. ఓకే సో జీ ప్రింట్ అయ్యి జీ నుంచి సెకండ్ నెక్స్ట్ లెటర్ ఏంటి? మళ్ళీ ఈనే. దీన్ని స్కిప్ చేసేసాం. somebody is talking guys. Okay, now tell me from this E, what is the second next letter? H. So that's why we got H. From this H, what is the second next letter? N. That's why we got N. From N, what is the second next letter? Again A. That's why we wanted A. Okay. Now limit 9 letters కాబట్టి ఇవి రెండు అసలు సెలెక్ట్ అవ్వలేదు. అర్థమైందా? G నుంచి సెకండ్ నెక్స్ట్ లెటర్. నెక్స్ట్ లెటర్ ఏంటి జీకి? మళ్ళీ ఈ కదా. సో సెకండ్ నెక్స్ట్ లెటర్ ఏంటి? దట్ ఈస్ ఆల్సో ఈ. అందుకని మీకు ఇలా ప్రింట్ అయింది అనమాట. 2 గా స్కిప్ చేసాం. ఓకే మ్యామ్. సెకండ్ నెక్స్ట్ లెటర్. ఇంకొకసారి రిపీట్ చేయండి. యా ఐ విల్ గివ్ యూ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఓకే ఇప్పుడు నాకు ఏ ఈ ఏ డి ఆర్ మాత్రం కావాలి. మధ్యలో ఉన్న లెటర్స్ మాత్రం కావాలి. ఆల్టర్నేట్ లెటర్స్ మాత్రం కావాలంటే ఏం చేయొచ్చు అంటే ప్రింట్. ఓకే జస్ట్ పుట్ :: అంటే అన్ని తీసుకో, కాకపోతే 2గా ప్రింట్ చేయి. ఓకే సో దిస్ విల్ స్కిప్. ఏ తీసుకుంటుంది,
ఏ నుంచి సెకండ్ 2 లెటర్స్ కౌంట్ చేయండి. ఈ. సో, ఈ ప్రింట్ చేస్తుంది. మళ్ళీ ఈ నుంచి 2 లెటర్స్ కౌంట్ చేయండి. ఏ. మళ్ళీ ఏ ప్రింట్ చేస్తుంది. మళ్ళీ స్మాల్ ఏ నుంచి 2 లెటర్స్ కౌంట్ చేయండి. ఓకే. డి. సో, డి ప్రింట్ చేస్తుంది. సారీ. డి ప్రింట్ చేస్తుంది. ఓకే. మళ్ళీ డి నుంచి 2 లెటర్స్ కౌంట్ చేయండి. ఆర్ ప్రింట్ చేస్తుంది. డిడ్ యూ గెట్ దట్? ఎస్ మ్యామ్. దట్స్ ఆల్. సో, మీరు కావాలంటే యూ కెన్ స్కిప్ 3 ఇప్పుడు ఆన్సర్ చెప్పండి చూద్దాం. ఆన్సర్ అయిపోయింది క్లాస్ ఆల్మోస్ట్. AXD మేడం. AXD ఏ ఎక్స్ డియా పక్కా? పక్కా మ్యామ్. That's all. AR There you go. సారీ. డి తర్వాత Nothing, 3 ma'am. లెటర్స్ లేవు కదరా. ఎస్ మ్యామ్. డి తర్వాత 3 లెటర్స్ లేవు కదా. 2 లెటర్సే ఉన్నాయి కదా. ఈఆర్ ఉంది. ఈఆర్ పక్కన ఇంకేమైనా లెటర్ ఉంటే అది కూడా ప్రింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ ఉంటే ఇప్పుడు ఎక్స్ కూడా ప్రింట్ అవుతుంది. ఎస్ కూడా ప్రింట్ అవుతుంది. So we good guys. So this is data slicing. So this member, okay, సెకండ్ కోలన్ తర్వాత సెకండ్ గా మెన్షన్ చేసిన కోలన్ తర్వాత వచ్చేది స్టెప్స్ అనమాట. నేను 2 గా తీసుకోవాలనుకుంటే 2 స్టెప్స్ తీసుకోవచ్చు. 3 గా తీసుకోవాలంటే 3 స్టెప్స్ తీసుకోవచ్చు. సో సింటాక్స్ ఎలా ఉంటుందంటే డేటా స్లైసింగ్ కి యూజువల్ గానే స్టార్ట్ ఇండెక్స్ కోలన్, స్టాప్ ఇండెక్స్ కోలన్, స్టెప్. ఓకే. మీరు స్టార్ట్ అండ్ స్టాప్ మొత్తం తీసుకోవాలనుకుంటే కోలన్ యూస్ చేయొచ్చు. డైరెక్ట్‌గా కోలన్ 0:11 అని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ అలెగ్జాండర్స్‌కి వాడినట్టు. ఓకే. సో డౌట్స్? లిస్ట్ గురించి నేను కలెక్షన్స్ స్టార్ట్ చేసినప్పుడు ఇంకోసారి రీక్యాప్ ఇచ్చి ఐ విల్ గివ్ యూ లైక్ ఓవర్‌వ్యూ ఆఫ్ ఎవ్రీథింగ్. ఓకే. సో ఈ క్లాస్‌లో మనకు ఆపరేటర్స్ అండ్ డేటా స్లైసింగ్ టాపిక్. సో డౌట్స్ ఉంటే అడగొచ్చు. I have a small doubt, ma'am, but class Hmm. గురించి కాదు. మ్యామ్ ఆ! మ్యామ్ ఇప్పుడు మనం ఏఐ మీదే కదా మేడం చేస్తుండేది. యెస్. ఏమైనా ప్రాజెక్ట్ ఏమైనా ఉంటుందా మేడం చిన్నది ఏమైనా? ప్రాజెక్ట్ చేస్తారు. నేను లాస్ట్ డే అసైన్ చేస్తాను మీకు. లాస్ట్ డే అంటే లైక్ యూ కెన్ సైమల్టేనియస్‌లీ వాట్ యూ సే ఐల్ గివ్ ద వాట్ యూ సే చంక్ ఆఫ్ కోడ్స్ లైక్ దీని తర్వాత ఇలా బిల్డ్ చేయండి, దాని తర్వాత అలా బిల్డ్ చేయండి ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తాను. మినీ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయొచ్చు. దట్ ఈస్ దేర్. యాహ్! ఇన్ ద ఇంటర్న్‌షిప్. థ్యాంక్ యూ. But do not expect me to give the whole code to you guys. Okay, so I'll make you write the code. ఓకే. Okay, yes. థ్యాంక్ యూ. Projects will be there. Okay, so we are going to learn. Last class lo చెప్పుంటాను algorithms గురించి. There are a lot of algorithms that you're going to learn in these classes, and with the algorithms you learn, you're going to build the code. Python అంతా అయిపోతుంది. Just like next week or the other next week 2 or max 4 classes Python. That's all. After that, you will going to learn the concepts that are inside the machine learning and build the projects. ఓకే. సో ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడానికి ఏదేది అవసరమో ఆ పైథాన్ కోడ్ మాత్రం నేను తీసుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్‌లో కంట్రోల్ స్టేట్మెంట్స్, కండిషన్ స్టేట్మెంట్స్ అన్నీ పుఫ్. ఓకే. ఎనీథింగ్ ఎల్స్? ఎనీ డౌట్స్ ఇన్ టుడేస్ క్లాస్? Thank you, టాస్క్స్‌లో ఏమైనా ma'am. డౌట్ ఉన్నా, క్వెషన్ పేపర్‌లో ఏమైనా డౌట్ ఉన్నా అసెస్మెంట్ రాసారా? Yes, ma'am. బా చేసారా? ఈజీయా? ఎస్ మ్యామ్. యెస్ మ్యామ్. ఓకే. అయితే ఈ వీక్ టఫ్ క్వెషన్స్ అడగొచ్చనమాట. EDM, ma'am, not tough, ma'am. మీడియం అడగనా? ఓకే. ఫైన్. లీడ్ కోడ్ క్వశ్చన్స్ అడగండి మ్యామ్. లీడ్ కూడా అడగనా? అదే చేయాలి మీకు.
ఇది యాక్చువల్లీ స్వాపింగ్ చెప్పాను కదా ఇందాక. ఇట్స్ యాక్చువల్లీ లీడ్ కోడ్ సొల్యూషన్ అది. దట్ విల్ టాక్ లేటర్. ఓకే అంతేనా? ఆర్ యూ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్? గైస్ లేదండి. క్వెషన్స్ ఉంటే నాకు వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేయండి. టాస్క్స్ ఫినిష్ చేసి తీసుకురండి. టెస్ట్ ప్రాపర్‌గా రాయండి. ఓకే. ఫాలో ద ఇన్‌స్ట్రక్షన్స్ అండ్ యూ విల్ బి బెనిఫిటెడ్. ఓకే. ఫైన్. దెన్ విల్ వైండ్ అప్ గైస్. షాల్ వి? Yes, ma'am. Yeah, ma'am. ఓకే. ఓకే గైస్. ఓకే. ఓకే. హ్యాపీ క్రిస్మస్ దెన్. బై బై. Same to Happy you, ma'am. Christmas, ma'am. Bye, ma'am. బై. హ్యాపీ థాంక్ యూ. క్రిస్మస్ మ్యామ్. Merry Christmas. థాంక్ యూ. యూ టూ గైస్. Thank you, ma'am.